తిలక్ ప్రారంభించిన ఆంగ్ల పత్రిక ఏది? మరాఠీ. తిలక్ ప్రారంభించిన మరాఠీ పత్రిక ఏది? కేసరి. భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి తిలక్ ఏర్పాటు చేసిన నిధి పేరేమి? పైసా ఫండు. ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆరియన్స్ గ్రంథాన్ని రచించిందెవరు? బాలగంగాధర తిలక్. భారత జాతీయ కాంగ్రెస్ అతివాద మితవాద పక్షాలుగా ఎప్పుడు చీలిపోయింది? క్రీస్తు శకం 1907 సూరత్లో. భారత జాతీయ కాంగ్రెస్ అతివాద వర్గ నాయకుడు ఎవరు? బాలగంగాధర తిలక్. భారత జాతీయ కాంగ్రెస్ మితవాద వర్గ నాయకుడు ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. ముస్లిం లీగు ఎప్పుడు స్థాపించబడింది? దాని నాయకుడు ఎవరు? క్రీస్తు శకం 1906లో. సలీముల్లా దాని నాయకుడు. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించిన బ్రిటిష్ చట్టం ఏది? 1909 భారత శాసనసభల చట్టం. బీతా మహోద్యమము ఎప్పుడు నిర్వహించబడింది? క్రీస్తు శకము 1905, 1915 మధ్యకాలంలో. బీతా మహోద్యమ కాలంలో ప్రజలలో విప్లవ భావాలను వెదజల్లిన పత్రికలేవి? యుగంధర్, సంధ్య, వందేమాతరం. తొలుత విప్లవకారుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి చివరకు ఆధ్యాత్మిక రంగానికి మళ్ళిన జాతీయ నాయకుడు ఎవరు? అరవింద ఘోష్. విప్లవోద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన కలకత్తా సంఘం ఏది? అనుశీలన సమితి. అరవిందుడు స్థాపించిన విప్లవ పత్రిక ఏది? యుగాంతర్. జాతీయవాదులకు బైబిల్ లాంటిదిగా పేరొందిన నవల ఏది? ఆనంద్ మఠ్. ఆనంద్ మఠ్ నవలను రచించిందెవరు? బంకిం చంద్ర చటర్జీ. వందేమాతరం గేయం ఏ నవలలోనిది? ఆనంద్ మఠ్. విప్లవోద్యమంలో పాల్గొన్న అరవిందుని తమ్ముడు ఎవరు? బరీంద్ర ఘోష్. ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అనే గ్రంథాన్ని రచించిందెవరు? వినాయక్ దామోదర్ సావర్కర్. నాసిక్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎవరు? వినాయక్ దామోదర్ సావర్కర్. ముజఫర్పూర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎవరు? ఖుదీరామ్ బోస్, ప్రఫుల్లా చౌకీ. అభినవ భారత్ అనే విప్లవ సంఘాన్ని స్థాపించిందెవరు? గణేష సావర్కర్. నేషనలిస్ట్ పార్టీ అనే పార్టీ ఎప్పుడు స్థాపించబడింది? 1906లో. ప్లేగు నివారణ చర్యల పేరుతో ప్రజలను హింసించిన బ్రిటిష్ సైనిక అధికారి రాండ్ను హత్య చేసిన మహారాష్ట్ర విప్లవకారులు ఎవరు? చాపేకర్ సోదరులు. వారణాసి కుట్ర కేసులో ప్రధాన నిందితుడు ఎవరు? సబీన్ సన్యాల్. బాలసోర్ కుట్ర కేసులో ప్రధాన నిందితుడు ఎవరు? జలీన్ ముఖర్జీ. జలియన్ వాలాబాగ్ దురంతానికి 1918 మార్చి 13 బాధ్యుడైన జనరల్ డయర్ను హతమార్చిన విప్లవకారుడు ఎవరు? ఉద్దామ్ సింగ్. చిట్టగాంగ్ ఆయుధ కర్మాగార దోపిడీని నిర్వహించిందెవరు? సూర్యసేన్. ఎవరి నాయకత్వంలో హిందుస్థాన్ రిపబ్లిక్ ప్రజా సైన్యం నిర్మితమైంది? సూర్యసేన్. యుగాంతర్ అనే విప్లవ సంస్థను స్థాపించినదెవరు? జలీన్ ముఖర్జీ 1907లో. కేంద్ర శాసనసభలో బాంబు వేసిన ప్రసిద్ధ విప్లవకారులు ఎవరు? భగత్ సింగ్, బటుకేశ్వర దత్. క్రీస్తు శకం 1924లో జరిగిన కాకోరీ కుట్ర కేసులో ప్రధాన నిందితుడు ఎవరు? రామ్ ప్రసాద్ బిస్మిల్. కాన్పూర్ కుట్ర కేసులో ప్రధాన నిందితులు ఎవరు? నళిని గుప్తా, శౌకత్ ఉస్మాన్, ముజఫర్ అహ్మద్. గదర్ పార్టీని స్థాపించిందెవరు? లాలా హర్దయాల్ 1913లో. గదర్ పార్టీ ప్రధాన కార్యాలయం ఏది? అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో. లాహోర్ కుట్ర కేసులో ఉరిశిక్షకు గురైనది ఎవరు? భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు. మద్రాసులో విప్లవకారులు ఏ రహస్య సంస్థ ద్వారా పనిచేశారు? భారత మాల్ సంఘం. గదర్ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు? దర్శి చెంచయ్య. ఇంక్విలాబాద్ జిందాబాద్ అనే నినాదాన్ని అందించిన విప్లవకారుడు ఎవరు? భగత్ సింగ్. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడు ఉరితీసింది? క్రీస్తు శకం 1927లో. జైలులో నిరాహార దీక్ష చేసి మృతి చెందిన విప్లవకారుడు ఎవరు? జతీన్ దాస్. బ్రిటిష్ పోలీసులతో ప్రత్యక్ష పోరాటంలో చనిపోయిన విప్లవకారుడు ఎవరు? చంద్రశేఖర్ ఆజాద్. 1907లో కోటప్పకొండ తీర్థంలో పోలీసుల దుశ్చర్యలను ప్రతిఘటించింది ఎవరు?
చిన్నప్పరెడ్డి 1921లో పల్నాటిలో జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? కన్నెగంటి హనుమంతు. తూర్పుగోదావరి జిల్లా గిరిజనులు ఎవరి నాయకత్వంలో విప్లవం నడిపారు? అల్లూరి సీతారామరాజు. సీతారామరాజు నడిపిన విప్లవం ఏది? మన్య విప్లవం. సీతారామరాజును కాల్చి చంపిన ఆంగ్లేయ అధికారి ఎవరు? మేజర్ గుడాన్. వందేమాతర ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? క్రీస్తు శకం 1905లో. వందేమాతర ఉద్యమం ఎప్పుడు ముగిసింది? క్రీస్తు శకం 1911లో. Follow for more videos.